వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు నేను ఊటీలో ఉన్న రోజ్ గార్డెన్ నేను మీకు చూపిస్తున్నానండి. రోజ్ గార్డెన్ అనేది చాలా ఫేమస్ అనమాట. అక్కడ చాలా రకాలైన రోజెస్ అక్కడ ఉంటూ ఉంటాయి. అంటే 90% దాదాపుగా రోజెసే ఉంటాయి. ఇంకా చామంతులు ఇలాగా, లేకపోతే కారబంతి పూలని, క్రోటన్స్ అని, లేకపోతే వేరే డెకరేటివ్ ఫ్లవర్స్ కానీ అవి కొంచెం ఉంటాయి. కానీ మ్యాక్సిమం మాత్రం రోజెసే ఉంటాయి. అన్ని రకాలు మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తాయండి. మనకి అన్ని కలర్స్ కనిపిస్తాయి, అన్ని వెరైటీస్ కనిపిస్తాయి. హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి రోజెస్లో. చాలా బాగా అనిపించింది అనమాట మాకు. మేము వెళ్ళింది అన్ సీజన్ అండి, అందుకని కొంచెం పల్చగా అనిపించినాయి చెట్లు, ఎక్కువగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ సీజన్లో మాత్రం చాలా బాగుంటాయంట. సీజన్ అంటే మే నెలలో చాలామంది టూరిస్ట్ వస్తారు. మనందరికీ తెలుసు కదా, ఊటీ అప్పుడు ఎక్కువ మంది వెళ్తారని. ఆ టైంలో మాత్రం రోజెస్ చాలా రకరకాలుగా డెకరేట్ చేసి వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు, డెకరేట్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఆ టైంలో అయితే రేర్ కలర్స్ మనం చూస్తామంట. బ్లాక్ కలర్ రోజ్ కూడా కనిపిస్తుందంట. అలాగే డార్క్ గ్రీన్ కలర్ రోజ్ ఉంటుంది, గోల్డ్ కలర్ మిక్స్ అయిన రోజ్ ఉంటుందంట. అలా చాలా వెరైటీస్ ఉంటాయంట కలర్స్లో. కానీ మేము వెళ్ళింది అన్ సీజన్ కాబట్టి రెగ్యులర్గా చూసే కలర్సే మ్యాక్సిమం మేము చూసాము. ఈ పిక్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఆ మొగ్గ నాకు బాగా నచ్చింది అనమాట. అలాగే ఈ కలర్ ఫ్లవర్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఈ ప్లాంట్లో ఉన్న వెరైటీ ఏంటంటే ఆకులు చూస్తున్నారా, అవి రోజ్ ఆకుల్లాగా లేవు, గులాబీ మొక్కల ఆకుల్లాగా లేవు, వేరే మొక్కలాగా అనిపించింది అనమాట. పువ్వులు లేకపోతే కనుక అది గులాబీ మొక్కని ఎవరు అనుకోరు. అలా రకరకాలుగా ఉన్న మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న చిన్న మొక్కకు కూడా బాగా పువ్వులు ఉన్నాయి. మేబీ క్లైమేట్ వల్ల కూడానేమో, ఒకవేళ అక్కడ కొంచెం చల్లగా కొంచెం ఎండగా ఆ మొక్కలకి ఆ వాతావరణం బాగా సరిపోయిద్ది అనుకుంటా. అందుకని చాలా హెల్తీగా ఉన్నాయి. అలాగే చాలా ఎక్కువ పువ్వులు వచ్చాయి. చిన్న చెట్టుకు కూడా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో, మొగ్గలు అన్నీ కూడా. ఇక్కడున్న మంచి ఫెసిలిటీ ఏంటంటే, మన దగ్గర కెమెరా లేకపోయినా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఫోటో తీసి మనకి ఇస్తారు. అది చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుంటుంది. వాళ్ళైతే కొంచెం మంచిగా తీసిస్తారు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనకి ఫోటో తీసిస్తారు. చూస్తున్నారు కదా, ఈ మొక్కలు చాలా చాలా బాగున్నాయండి. రోజ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. మేము ఎక్కువ కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఇంకా వేరే ఏరియాస్ కూడా చూడాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుందని మేము కొంచెం మాత్రమే చూసామన్నమాట. మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే, మొట్టమొదటిసారి మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకవేళ మీరు ఊటీ వెళ్తే కనుక మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.